వెంకయ్య ఇంటికి బండ్లతో ధాన్యం వచ్చి చేరటం చూసి వెంకయ్య కొడుకుతో పొరిగింటబ్బాయి ఆచారి, మీదిరా రాజులాంటి జీవితం అంటే మీకేం లోటురా, కావలసినంత పంట, కావలసినన్ని పాలు, లంకంత ఇల్లు అన్నాడు సగం ఈర్షగా. వెంకయ్య కొడుకు రామం ఆ మాటలకు నవ్వి, ఒరే ఆచారి, నువ్వు మాతో పాటు పొలంలో పనిచేయరాదు, రోజుకు 3 రూపాయలు ముట్టే ఏర్పాటు నేను చేస్తాను, ఏడాది పొడుగునా అవసరం పడినప్పుడల్లారా అని అన్నాడు. రోజుకు 3 రూపాయలు అనేసరికి ఆచారికి ఆశ పుట్టింది. తాను పని చేయనక్కర్లేదు, సహాయంగా వెళ్తే చాలు. ఆ వేసవి అయిపోగానే మృగశిర ప్రవేశంలో ఆకు పోయించవలసి వచ్చింది. 2 రోజులు బండి మీద వెళ్ళి గొడుగు వేసుకొని ఎండలో నిలబడి వెంకయ్య గారి ఆకు పోయించేశాడు ఆచారి. ఆ 2 రోజులకు రామం ఆచారికి 6 రూపాయలు ఇప్పించాడు. అంతేకాదు, ఎండవేళ పొలం నూతిగట్టున పాలికాపు ఇచ్చిన కొబ్బరికాయ నీరు మహా తీయగా ఉంది. 3 వారాల అవతల పొలం దమ్ము చేసే పని ప్రారంభమైంది. దగ్గరుండి ఆ పని చేయించమని వెంకయ్య గారు ఆచారిని అడిగారు. ఆచారి పొలంలోకి వెళుతుంటే చిన్న జల్లు పడింది. మల్లగట్లు మీదుగా జారు బురదలో పొలంలోకి వెళుతూ దారిలో ఆచారి 2 సార్లు జారిపడ్డాడు. 2వ రోజు అతను కర్ర గొడుగు పట్టుకొని అతి కష్టం మీద వెళ్ళగలిగాడు. వానాకాలం కదా, ఎప్పుడు వర్షం పడేది తెలియదు. మొత్తం మీద వారం రోజులు కష్టపడి దమ్ము చేయించాడు ఆచారి. తర్వాత 3 రోజుల పాటు రోజు 100 మంది కూలీలను పెట్టి ఊడ్పులు చేయించవలసి వచ్చింది. ఆ 10 రోజులు అతను రోజు ఉదయం 9 గంటలకు పోయి సాయంకాలం 6 గంటలకు ఇల్లు చేరేవాడు. 10 రోజులకు లెక్కపెట్టి 30 రూపాయలు ఇచ్చేశాడు వెంకయ్య. నీళ్లలో తిరగటం వల్ల ఆచారికి కాళ్ళు ఒరిసిపోయి దురదలు పట్టుకున్నాయి. వర్షంలో తడటం వల్ల జలుబు చేసి 2 రోజులు జ్వరం కూడా వచ్చింది. వెంకయ్య గారి పొలంలో వేసినది అధిక దిగుబడి గల వరి వంగడం కావడంతో చేను 90 రోజులకే కోతకు సిద్ధమైంది. కోతలకు ఆచారిని సాయం రమ్మన్నారు. ఆచారి, రామం, వెంకయ్య గారు పొలంలో 3 ఇల్లారాలు వేసుకొని 3 దిక్కులలో కాపలా పడుకునేవారు. రాత్రివేళ పనులు ఎవరూ పట్టుకుపోకుండా చూడటానికి ఈ విధంగా చేసేవారు. చలికాలం కావటం వల్ల చర్మం చిట్లే చలి ఇల్లారాలలోకి మంచు ప్రవేశించి లోపల ఉన్న వాళ్లను గజగజలాడించేది. కోత, పనలు ఆరటము, కుప్పలు వేయటము మొత్తం వారం రోజుల పని అయింది. ఆ వారం రోజులకు గాను ఆచారికి 25 రూపాయలు ముట్ట చెప్పారు. వ్యవసాయదారులు ఏ విధంగా కష్టపడేది ఆచారికి ఇప్పుడిప్పుడే బోధపడింది. సహాయంగా ఉన్న వాళ్ళకే ఇంత కష్టంగా ఉంటే పనిచేసే రైతులకి ఇంకా ఎంత కష్టం ఉంటుందో ఆచారి ఊహించుకున్నాడు. సంక్రాంతి పండగ ముందు నూర్పులు జరిగినప్పుడు ఒక 10 రోజుల పాటు ఆచారి మళ్ళీ వెంకయ్య గారి పొలానికి కాపు వెళ్ళవలసి వచ్చింది. కళ్ళంలో గింజలు దొంగతనం జరగకుండా చూడాలి. ఒకనాటి రాత్రి ఎవరో దొంగలు పొలంలో ప్రవేశించి కళ్ళంలో పనల అడుగు నుంచి 4 బస్తాల ధాన్యం తీసేశారు. వారి జాడ తెలిసి పాలేర్లు రైతులు వారిపై దాడి చేశారు. దొంగలు బస్తాలు వదిలి పారిపోయారు. నిజంగా వాళ్ళు దొంగలు కారు. ఆచారిని భయపెట్టడానికి రామం నియమించిన మనుషులే వాళ్ళు. బళ్ళు ధాన్యంతో ఇల్లు చేరాయి. ఆచారే దగ్గర ఉండి ధాన్యాన్ని గాదెలలో పోయిస్తున్నాడు. రామం అతనితో, ఒరే ఆచారి, ఎలా ఉందిరా వ్యవసాయం? కిందటేడు నువ్వేమన్నావో గుర్తుందా అని అడిగాడు. ఏదో బళ్ళతో ధాన్యం మీ ఇంటికి చేరటం చూశాను, కానీ ఈ సాధక బాధకాలు ఇన్ని ఉన్నాయి అనుకోలేదురా. నీ ధర్మమా అని నాకు కొంత కష్టపడి పని చేయటం అలవాటైంది అన్నాడు ఆచారి. రామం నవ్వుతూ, దూరపు కొండలు నునుపురా, ఎంత కష్టపడితే ఇలా సుఖపడుతున్నామో నీకు అర్థమైంది నాటికి అన్నాడు. ఆచారి ఊర్లో ఉన్న అందరు మోతుబరులకు వ్యవసాయంలో సహాయపడుతూ తన పొట్ట పోసుకోవడం నేర్చుకుని తన కాళ్ళ మీద తాను నిలబడే స్థితికి వచ్చాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.